జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు. మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు. కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల మధుకాడా మా సంతకముండాలు. వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో. వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. రంగులు అద్ది బట్టనే చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు. ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు. కాలికి గజ్జను గట్టి గొంతెత్తె కళాకారులల్లో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు. అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు. ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో, సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో. ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో, సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే.
వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ
దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును, అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను, నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను, నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, నిక్షిప్తమయ్యి దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను, అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను, శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను, చరితను సృష్టించే నింగినే లక్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును, చరితను సృష్టించే నింగినే లక్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును, సాధించర కలలుగనే రాజ్యంబును, సాధించర కలలుగనే రాజ్యంబును, ఎగరయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను, అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికాడు
మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సావు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ళకాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించేనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు 400 గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత అడగకుండానే అన్ని చేసే ఆత్మ బంధువై మనల చూసే బంగారు తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా దండి ధైర్యాన్నిచ్చేరా దళిత బంధు గుండె నిబ్బరమాయ బీసీల బంధు అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తానండు సాయమై వచ్చింది మైనార్టీ బంధు ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రజల క్షేమమే కోరేనయ్యో సంక్షేమ పథకాల సర్కారయ్యో కష్ట జీవుల సర్ది పువ్వైనోడు తెలంగాణ బతుకు తొవ్వైనోడు సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా సన్న బియ్యంతోని కడుపులు నింపగా అన్నపూర్ణగా పథకం చూడు ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష ప్రగతిలోన పరుగులెంతకారు పాలనకింకెవరు సాటిరారు ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు సారే మన సారే కేసీఆర్ రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లా తెలంగాణ జననీ జయ కేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనుకు సింగారం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనుకు సింగారం. సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సహజమైన వన సంపద సకలైన పువ్వుల పొద. సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద. తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. అశాంతుల తెలంగాణ సుభిక్షంగా. बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, धर्म
దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయులారా
రణరంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది ఏదీర ఘనత చరిత్ర పుటలల్లో నారాయణ చరిత మన జాతి బిడ్డలే మన పంట కంకులే భారతమ్మ బడిలో ఊగిన రత్నాలే తెలంగాణ వీరులది ఏదీర ఘనత చరిత్ర పుటలల్లో నారాయణ చరిత నైజాము పీడించి పన్నులను గుంజి రెవెన్యూ సొమ్మంతా ఆంగ్లేయులకు పంపే బానిస సంఖ్యల చెరసాల నెదిరించి సిపాయి అదేవిధంగా ఫస్ట్ వార్డు మెంబర్ 20 రవీందర్ గారు, అదేవిధంగా 4వ వార్డు మెంబరు పెసరి ప్రమీల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 5వ వార్డు మెంబరు కాశమైన రమేష్ గారిని వేదిక అదేవిధంగా 7వ వార్డు మెంబర్ పెసరి రాజకృష్ణ గారిని వేదిక కోరుతున్నాం. అదేవిధంగా 8వ వార్డు మెంబరు మంజన ప్రియాంక గారిని, అదేవిధంగా 9వ వార్డు మెంబరు కావేటి మంజులకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 10వ వార్డు మెంబరు రాయని రాజమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 11వ వార్డు మెంబరు వందడుపుల దిలీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వార్డు సభ్యులు ఎనగంతుల రాజేశ్వర్ గారిని వేదిక మీద గౌరవ మన ఊరి స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. సుందరగిరి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు మరియు ప్రజలకు, జర్నలిస్టులకు, పత్రికా మిత్రులు మరియు ఊరి పెద్దలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు, ఆహ్వానాలు. ఇప్పుడు పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శ్రీమతి జంగ శిరీష అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఉప సర్పంచ్నైన శ్రీ మెడబైన రాజు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదేనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను.
చూడాలి రాజు. ఇప్పుడు ఒకటవ గ్రామ పంచాయతీ 2వ వార్డు నెంబర్ అయిన నేను తిముత్తి శ్రీనివాస్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నమ్మకం మరియు విధేయత కలిగిన ఉండే నేను స్వీకరించబోయే విధిని నమ్మకం నిర్వహించబోయే భగవంతుని మీద సత్యతో ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 3వ వార్డు సభ్యులు శ్రీమతి నాంపల్లి శిరీష గారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 4వ వార్డు సభ్యురాలైన శ్రీమతి పెసరి ప్రమీల గారు. వార్డు సభ్యురాలైన పెసరి ప్రమీల అని నేను శాసనం ద్వారా ఏర్పడబడిన భారత రాజ్యాంగం పట్ల నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 5వ వార్డు సభ్యులు శ్రీ కాశమైన రమేష్ గారు. సార్ చెప్పండి మీరు. గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యుడిగా శ్రీ కాశమైన రమేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 7వ వార్డు సభ్యులైన శ్రీ పెసరి రాధాకృష్ణ గారు. రామకృష్ణ సుందరగిరి గ్రామ పంచాయతీ 7వ వార్డు మెంబర్నైన పెసరి రాధాకృష్ణ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఆ భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 8వ వార్డు సభ్యులైన శ్రీమతి మంతన ప్రియాంక గారు. 8వ సభ్యురాలైన మంతన ప్రియాంక నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 9వ వార్డు సభ్యులైన శ్రీమతి కావేటి మంజుల గారు. గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యులైన కావడి మంజుల అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 10వ వార్డు సభ్యురాలైన శ్రీమతి
రాయని రాజవ్వ. వార్డు సభ్యురాలైన రాయని రాజవ్వ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు 11వ వార్డు సభ్యులైన శ్రీ వందనపుల దిలీప్ గారు. ఎవరన్నా చెప్తే ఇద్దరు పోతుంది. సుందరగిరి గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యుడైన వందనపుల దిలీప్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని ఆ భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. సభ్యురాలైన శ్రీమతి ఎనుగందల రాజేశ్వరి గారు. అటు ఓనిత్తలేడు. గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యురాలైన ఎనగందుల రాజేశ్వరి లక్ష్మణను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను